హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 15వ భాగం కథ విందాం. వితర్క నగర మహారాణి మయూరి ఆగ్రహంతో తనను తప్పించుకుపోయిన దయామయుడు స్వర్ణ సమిధల కొరకు వెతకని ప్రదేశం అంటూ లేదు. కానీ వాళ్ళు ఆమెకు ఎక్కడా కనపడలేదు. పైగా ఆమెతో సహాయంగా వెళ్ళిన స్త్రీలు ఏమైందో తెలియలేదు. విధివశాత్తు అరణ్యంలో వాళ్ళందరూ ఒకరికొకరు కనిపించకుండా దగాపడి దారి తప్పారు. మయూరి ఒంటరిదైంది. వెనక్కి తిరిగి వెళ్ళేటందుకు మనస్కరించలేదు. ఏమైనా నిందితుల్ని బంధించి నగరం తీసుకువెళ్ళి శిక్షించాలి. అదే ఆమె పట్టుదల. ధైర్య సాహసాలు తన సొత్తైనట్లు క్షణమైనా విశ్రాంతి కోరకుండా తిరుగుతోంది. ఎంత తిరిగినా అంతు చిక్కడం లేదు. అడుగులు వేస్తూనే ఉంది. ఆమె కళ్ళు పొదల చాటున ఉన్న భవనాన్ని ఆకర్షించాయి. బాటసారులుగా నిందితులు అక్కడేమైనా బస చేసి ఉన్నారేమోనన్న అనుమానంతో అటు నడిచింది వేగంగా. ఆమె భవనం సమీపించింది. భవనానికి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బ మీద నిఠారుగా నిలబడింది. కళ్ళు భవనం మీదే నిలిపింది. ఆ భవనము అత్యంత ఆకర్షణీయంగా కనబడుతోంది. మహారణ్యంలో విడిగా కట్టబడిన ఆ భవనము బాటసారులు సేద తీర్చుకునేటందుకు ఏ మహనీయులో కట్టించి ఉంటారు అనుకుంది. అంతలో లోపల నుంచి ఓ యువతి బయటికి వచ్చి వితర్క మహారాణి మయూరిని చూసింది. ఆమెను సమీపించింది. తనతో రమ్మని ఆహ్వానించింది. ఆమె ఆ భవనం గురించి ప్రశ్నించింది. అది కేవలము బాటసారుల సౌకర్యార్థం కట్టబడిందని చెప్పి తనతో రమ్మని కోరింది ఆమె. మయూరి ఆమె వెనకనే నడిచి భవనంలోకి అడుగుపెట్టింది. లోపలకు తీసుకువెళ్ళిన యువతి అతిథిగా మయూరికి సకల మర్యాదలు అందించింది. ఆమెను విశ్రాంతి తీసుకోమని చెప్పింది. అది సరే, ఇంత మంచి పిల్లవు, నీ పేరేమిటి? అడిగింది మయూరి చిరునవ్వుతో. నన్ను చంపా అంటారు. వచ్చిన వారికి తగిన వసతులు కలిగించడం నా నిత్యకృత్యం అన్నది చంప. అతిథులు ఎవరెవరు ఎక్కడున్నారో చూడాలని ఉంది మయూరి అడిగింది. తన నుంచి తప్పించుకున్న స్వర్ణ సమిధ దయామయుడు అక్కడుంటే బంధించాలని ఆమె ఆశయం. చాలామంది అతిథులున్నారు. వాళ్లను నేను చూపించకూడదు. ఆ పని చేయవలసిన వ్యక్తి వేరే ఉన్నారు. వారు సంధ్యా సమయం అయితే గాని రారు అన్నది చంప. ఎవరా వ్యక్తి? ఆడా మగా? ప్రశ్నించింది మయూరి. మగవాడే చంప అనగా మయూరి ముఖము రంగులు మారింది. ఆమె ముఖ కవళికల్ని బట్టి పురుషులంటే ఆమెకు గిట్టదని తెలుసుకుంది. ఆమెతో ఎక్కువగా అందున గురించి తర్కించకూడదు అనుకున్నది. ఆమెకు అవసరమైనవన్నీ సమకూర్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మయూరి కడుపు నిండుగా పళ్లను పట్టించి పాలు త్రాగింది. అంతటి మహారణ్యంలో ఆధునిక పద్ధతిలో కట్టబడిన భవనము, అక్కడ అందుబాటులో ఉన్న పాలు పళ్ళు ఆమెకు తృప్తి కలిగించాయి. కానీ తను తప్ప ఆ గదిలో ఎవరూ లేరు. అంత భవనంలోనూ గదికొకరు విశ్రాంతి తీసుకుంటారా? ఏ చక్రవర్తి కట్టించాడో ఆ భవనం? సకల సదుపాయాలు కల ఆ భవనము అంత ఆకర్షణీయంగా ఉండేటట్లు కట్టింది పురుషులు కాదు అనిపించింది. తప్పనిసరిగా ఏ మహారాణియో కట్టించి ఉంటుంది అని అనుకుంది. అక్కడ తను ఉండదలిచింది ఆ రోజు మాత్రమే. ఉన్న ఒక్క దినము ఆ గదిలో గడపటం కన్నా అందుబాటులో ఉన్న గదుల్ని పరీక్షగా చూసి రావటం మంచిదనిపించింది. ఉంటే నిందితులు ఆ గదుల్లో ఉండనివచ్చు. ఒకవేళ లేకపోయినా ఆ రాత్రి అయినా మొత్తం భవనాన్ని శోధించగలదు. పాన్పు మీద కూర్చొని చుట్టూ పరికించి చూసింది. ఆ గదిలో నుంచి వెళ్ళేటందుకు ఒకే ఒక దారి కనబడుతున్నది. అది తను లోపలికి ప్రవేశించిందే. తదితర గదుల్లోకి వెళ్లే దారులు ఎక్కడా అని ఆలోచించుకుంది. సమాధానం లభ్యపడలేదు. నెమ్మదిగా లేచి నిలబడింది. కత్తిని రక్షణ కొరకు జాగ్రత్తగా పట్టుకుంది. కనపడే గుమ్మం గుండా బయటికి వెళ్లాలనే అభిప్రాయంతో అటు నడుస్తుంది. ఎంత నడిచినా గుమ్మం వద్దకు చేరుకోలేకపోతున్నది. ఎప్పటికప్పుడు నడక ప్రారంభించినప్పుడు గుమ్మం ఎంత దూరం ఉందో అంతే దూరాన ఉంటోంది. తన అడుగులతో పాటు భవనం కూడా నడుస్తుందా అన్న సందేహం కలిగి ఆమె వెనక్కు తిరిగింది. గోడ పక్కన ఉన్న పాన్పు ఎప్పటిలాగానే దగ్గరనే ఉన్నట్లు కనిపించింది. జరిగిన తంతును బట్టి అది భవనమా
లేక ఏ పిశాచాల నిలయమా అన్న సంశయం కలిగింది. అక్కడి పరిస్థితిని బట్టి ఏమైనా సరే తను అక్కడి నుంచి వెళ్ళలేదు అన్న నిశ్చయానికి వచ్చింది. అంతేకాక అది ఏ పిశాచాల నిలయమైనా అయితే చంప తనను ఎంత తెలివిగా లోపలికి తీసుకొచ్చి ఉంచిందో అంత తెలివిగానే తను అక్కడి నుంచి తప్పించుకొని బయటపడాలి అనుకుంది. పెదాలు బిగించి గట్టిగా ఊపిరి పీల్చుకొని పాన్పు మీదకు ఒరిగింది. చేతపట్టిన కత్తి చేతిలోనే ఉంది. రోజుల తరబడి అలసి ఉన్న ఆమెను పాన్పు మీద ఒరిగిన తక్షణము నిద్రాదేవి తన ఒడిలోకి తీసుకొని బంధించి వేసింది. అందంగా ఉన్న యువకుడు గదిలోకి అడుగుపెట్టాడు. పాన్పు మీద ఉన్న ఆమెను చిరునవ్వుతో చూశాడు. నిద్రావస్థలో స్పృహ తప్పి ఉన్న మయూరి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ఆమెను కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అతను పాన్పు మీద కూర్చున్నాడు. మయూరి అదిరిపడి లేచింది అతని స్పర్శతో. చేతిలోని కత్తిని విదిలించబోయింది. కత్తి చిటుకులో మాయమైపోయింది. ఎవరు ఆ వ్యక్తి అని లోలోన అనుకుంటూ పరిశీలనగా చూసింది. పొడుక్కి తగిన లావు కలిగి అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు ఆ యువకుడు. రూప సంపదలకు లోటు కనిపించలేదు. ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది. కానీ వెంటనే అతను ఎవరు అని తిరిగి లోలోన ప్రశ్నించుకుంది రాణి మయూరి. అతను చిన్నగా నవ్వాడు. తన వైపు రమ్మని కళ్ళతో సైగ చేశాడు. అతని చేష్టలు ఆమెకు అర్థం అవ్వలేదు. పాన్పు మీద నుంచి విసురుగా లేవబోయింది. అసలే మగవాళ్లంటే మయూరికి అరికాలి మంట నెత్తికెక్కుతుంది, చిరాకు పడుతుంది. ఆమె కన్ను ఎర్ర చేసిందని అతను భయపడలేదు. పెద్ద పెట్టున నవ్వాడు. నేను నీవాడనే అన్నాడు చిన్నగా. ఆమె నిర్లక్ష్యంగా చూసింది. సభ్యతను పాటించకుండా ముక్కు మొహం తెలియని పడుచుతో ఏమిటి నీ సరసం అని అధికార స్వరంతో అడిగింది. ముక్కు మొహం తెలియకపోవటం ఏమిటి? నీవు వితర్క మహారాణివి. నీకు పురుషులంటేనే విపరీతమైన ద్వేషం. అది నీ నుంచి పోగొట్టాలనే నిన్ను ఇక్కడికి రప్పించింది వ్యంగ్యధోరణిలో అని పాన్పు మీద నుంచి లేచాడు. అతని వెనకనే లేచి విసురుగా అవతలకి నడిచింది మయూరి. అందాలు చిందే అపరంజి ముద్ద, భగవంతుడు ఇచ్చిన అందచందాల్ని ఎందునా కాకుండా ఎందుకు పాడు చేసుకుంటావు? నేను చెప్పినట్లు విని తరించు అన్నాడు అతను. మయూరికి అతనిలోని కోరిక తెలుసుకున్నాక వళ్ళు మండుకొచ్చింది. ఏమైనా తను వశం కానని చెప్పింది. ఆమె చెప్పింది చెవిని పట్టించుకోకుండా నిర్దాక్షణ్యంగా ఆమె రెక్కపట్టి కౌగిటిలోకి తీసుకున్నాడు. మయూరి నిర్లక్ష్యంగా అతన్ని నోటికి వచ్చిన తిట్లల్లా తిట్టింది. తప్పించుకోవాలని తీవ్రంగా పెనుగులాడుతోంది. మూర్ఖుడా, ఈ ఆడది సామాన్యమైన ఆడది కాదు. కత్తిపడితే వందలాది పురుషులకు ఏకబిగువున సమాధానం చెప్పగల వీరనారి. నిరాయుధురాల్ని చేసి నన్ను నీలో రేగిన కామాగ్ని జ్వాలలకు బలి తీసుకుందామనుకుంటున్నావా? చేతనైతే కత్తి ఇవ్వు. కత్తికి కత్తి కలిపి చేవలో ఉన్న పురుషుడివైతే నన్ను గెలుచుకో అని అతని బారి నుంచి తప్పించుకొని రొప్పుతూ అంది. అతను పెద్ద పెట్టున వికటాట్టహాసం చేశాడు. వీడి సంగతి నీకు తెలియదు. ఒక ఆడదాన్ని కత్తిపట్టి గెలవలేనంత పిరికివాడు కాదు. ఇప్పుడే నీ కోరిక తీరుస్తాను. కానీ నిన్ను గెలిస్తే నువ్వు నాకు లొంగిపోతావా? ప్రశ్నించాడు అతను. తప్పనిసరిగా. ఆమె మాటలోనూ మొహ కవళికల్లోనూ గర్వం కనిపించింది. నువ్వు ఓడిపోతే? మయూరి తిరిగి ప్రశ్నించింది. ఈ కామదాస్కి అటువంటి సందేహం లేదు. నువ్వన్నట్లు నేను ఓడిపోతే ఎప్పటికీ నీ చెప్పు చేతల్లో నీ బంటుగా నీ ఇష్టం వచ్చిన రీతిన నన్ను చిత్రవధ చేసుకోవచ్చు. ఆగి ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు. మరి నీ గురించి అంతేనా? అలానే చేస్తావుగా? కామదాసు అడిగాడు. అతను అంత ధీమాగా అడుగుతూ ఉంటే ఎప్పుడు లేని మయూరికి మనసులో కొంచెం పిరిగితనం ప్రవేశించినట్లుంది. అంతలోనే తేరుకొని సై అన్నది మయూరి. వెంటనే కామదాసు చెయ్యి చాపాడు. అతని చేతిలో 2 మెరుస్తున్న ఖడ్గాలు కనిపించాయి. అది చూసిన మయూరి త్రుళ్ళిపడింది. అతని పరిస్థితి చూస్తూ ఉంటే మాయలమారి అనిపించింది. అయినా అతను పురుషుడు. పురుష జాతి అంటేనే తనకు గిట్టదు. అతన్ని మటుమాయం చేయగలనన్న ధైర్యం ఉంది. అంత క్రితం ఎప్పుడూ తను కత్తిబట్టి శత్రువుకి లొంగలేదు.
ఆవేశాన్ని పెంచుకుంటూ శరీరాన్ని పొంగించింది. కామదాసు సృష్టించిన 2 కత్తులలోనూ ఒకదాన్ని మయూరి మీదకు విసిరాడు. తను ఒకదాన్ని గట్టిగా విదిలించి ముద్దు పెట్టుకున్నాడు. 2 కత్తులు ఢీకొన్నాయి. పోరాటం ప్రారంభమైంది. మయూరి ధైర్య సాహసాలతో పాటు బలాన్నంతటినీ కూడదీసుకునేందుకు ప్రయత్నించింది. కామదాసు కత్తి పట్టినట్లే లేదు. 2 దెబ్బలు విసిరేసరికి మయూరి చేతిలోని కత్తి జారి క్రింద పడింది. మరో 2 విసులతో ఆమె కూడా వెల్లికలుగా పడింది. అలాగన అపజయం సంభవించడం అదే మొదటిసారి ఆమెకు. ఆమె గుండెలకు కత్తిని సూటిగా పెట్టాడు. చెప్పు, గెలుపు నీదా నాదా అడిగాడు. తప్పనిసరై నీదే అన్నది మయూరి. ఆ వెంటనే అతను తన చేతిలోని కత్తిని అవతల పడేశాడు. 2 కత్తులు మాయమయ్యాయి. మయూరి రెక్క పట్టుకొని విసురుగా లేవదీశాడు కామదాసు. మయూరి ముఖము ముడుచుకుపోయింది. అందు గురించి అతను పట్టించుకోలేదు. ఆమె వంటి దుస్తులన్నీ ఎక్కడివక్కడ చించి చీలికలు చేశాడు. ముందు చేసుకున్న వడంబడిక ప్రకారము ఆమె ఎటువంటి అభ్యంతరము చెప్ప వీలుపడదు. అతని చేష్టలు తనకి ఇష్టమున్నా లేకపోయినా కళ్ళప్పగించి చూడటమే శరణ్యమైంది. ఆమె శరీరాన్ని గోళ్లతో చీరడంతో శరీరం అంతా గాయపడి రక్తం చిమ్మింది. అతను కనికరించలేదు. మళ్ళీ తన ఇష్టం వచ్చినట్లు సంచరించాడు. ఆవేశం తీరి పెద్ద పెట్టున నవ్వాడు. తిరిగి మయూరి కళ్ళు తెరిచేసరికి ఆ పురుషుడు లేడు. పాన్పు మీద నుంచి ఆమె లేవలేని స్థితిలో ఉంది. అలసట, శరీరం మీద ఘాట్ల బాధ ఎక్కువైంది. కంట తడిపెట్టి కుమిలిపోతున్నది. తనను అంతగా హింసించిందెవరు? కామదాసు. తనకు పురుష జాతి మీద ఎంత యావగింపు అయితే ఉందో అతడికి స్త్రీ జాతి మీద అంతకంత యావగింపు ఉండాలనిపించింది. స్త్రీ జాతి మీదున్న కక్షనంతటినీ తన మీదనే తీర్చుకున్నాడనిపించింది. అసలు అతను మనిషేనా లేక ఏదైనా జంతువా? అనేక విధాలుగా ప్రశ్నించుకుంది. లేచే ఓపిక లేదు. ఏదో ఒక విధంగా తప్పించుకు పారిపోదామనుకున్నా శరణ్యం లేకుండా ఉంది. మున్ముందు తన బ్రతుకు ఏమైతుందో ఆమెకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. పాన్పు మీద నుంచి కదిలే స్థితిలో లేక వెల్లికిలా పడుకొని ఉంది. పాన్పుకి అవతలగా చిరిగి చీల్కెలు అయిన గుట్టలుగా పడి ఉన్న ఆమె దుస్తుల్ని పక్కగా చూసింది. నిట్టూర్పు విడిచింది. అంతకన్నా చేయగలిగిందేముంది? వేరొక స్త్రీ లోపలికి అడుగుపెట్టింది. ఆమె ముఖంలో చిరునవ్వు స్పష్టంగా కనబడుతోంది. నొసలు చిట్లించి ఆమె దీనంగా చూసింది. ఆమె నవ్వుతూ మయూరి నగ్న శరీరాన్ని చూసి జాలిపడింది. అవతలగా ఉన్న ఆమె చీర అందుకొని ఆమె వంటికి చుట్టింది. మయూరికి అంతలోనే ఎంతో ఆశ్చర్యం కలిగింది. తను చూస్తూ ఉండగా తన కళ్ళ ముందు వంటి మీద దుస్తుల్ని చించి చీలికలు చేశాడు కామదాసు. అంతకుముందు గడియలో చూసినప్పుడు కూడా చిరిగిన చీర గుట్టగా పడి ఉంది. ఆ వచ్చిన స్త్రీ చీరను అందుకొని తన మీదకు విసరడంతో తన చీరకు ఉండాల్సిన చిరుగులు ఏమైనాయి? లేక కొత్తదిగా తను ఎలాగున ఉన్నదో పరిస్థితిలో కట్టుకుందో తిరిగి అదే విధంగా ఉంది. లేని ఓపిక తెచ్చుకొని చీరను తిరిగి మామూలుగా కట్టుకుంది. ఆ వచ్చిన స్త్రీ ఆమె శరీరం అంతా తాకటంతో వంటి మీద ఉన్న ఘాట్లు, గోళ్లచారలు అన్నీ కనిపించకుండా పోయాయి. మయూరికి చాలా చిత్రంగా ఉంది. కానీ అతను ఎవరు? ఆ వచ్చిన స్త్రీ ఎవరు? తనను అక్కడికి చేర్చిన ఆ స్త్రీ ఎవరు? ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచించుకుంటూ అక్కడికి వచ్చిన స్త్రీని పరీక్షగా నఖశిఖ పర్యంతం చూసింది. కళ్ళు ఆమె కాళ్ళ మీద నిలిచినాయి. ఆమె ఆశ్చర్యంగా చూసింది. కాళ్ళు మానవులకున్నట్లు లేవు. పాదాలు వెనుకకు తిరిగి ఉన్నాయి. ఏమిటి చిత్రం అనుకుంది. ఆ వచ్చిన స్త్రీ సన్నగా నవ్వింది. అమ్మా, నువ్వైనా దయవుంచి చెప్పు, నేనెక్కడున్నాను, మీరెవరు అని అడిగింది. అది నేను చెప్పరాదు. రాత్రికి మళ్ళీ ఆ విలాస పురుషుడు వస్తాడుగా, అప్పుడు అతన్ని అడుగు అంది ఆ స్త్రీ. మయూరి ఆమెను ఇంకేమీ అడగలేదు. ఊపిరి నిస్సారంగా పీల్చుకుంది. అనంతరము మరో స్త్రీ వచ్చి మయూరి ముందు చచ్చిన పురుగులతో నిండిన భోజనం తెచ్చి పెట్టింది. ఆ భోజనం చేయటానికి ఇష్టపడలేదు మయూరి. కానీ ఏం చేస్తుంది? ఆ తిండి కూడా లేకపోతే తన గతి ఏం కావాలి అనుకుంది.
తప్పనిసరై చచ్చిన పురుగులతో నిండిన భోజనం చేసింది. ఆ రాత్రి యథావిధిగా జరిగింది. మర్నాడు వచ్చిన స్త్రీలు యథావిధిగానే భోజనం వగైరాలు అందించి వెళ్లారు. కామదాసుని అతను గురించి మయూరి ఎంతగా అడిగినా అతను చెవిన పట్టించుకోలేదు. ఆమెను నిర్లక్ష్యం చేశాడు. వచ్చినప్పటినుంచి తిరిగి వెళ్లే వరకు మయూరిని చిత్రహింస పెట్టి వెళ్ళడం తప్ప వేరే గొడవనే పట్టించుకోలేదు అతను. ఈ విధంగా 15 రోజులు గడిచాయి. క్రమేపీ వితర్క మహారాణి, స్త్రీ సామ్రాజ్య స్థాపకురాలు అయిన మయూరి అక్కడ పడే నరక యాతనకు చిక్కి శల్యమైంది. ఎముకల పోగయింది. ఆమెలోని ఓపిక పూర్తిగా నశించింది. అయినా కామదాసు ఆమెను కనికరించలేదు. తన అభిరుచుల్ని తీర్చుకొని పోతూనే ఉన్నాడు. ఆనాడు అమావాస్య. నాటికి మయూరి అక్కడికి చేరి 2 పక్షాలు గడిచింది. ఆనాడు కామదాసు యథావిధిగా లోపలికి అడుగుపెట్టి భూమికల గూడై శయ్య మీద పడి ఉన్న మయూరిని రెక్కపట్టుకొని లేవదీశాడు. ఆమె చావునకు సంసిద్ధురాలై ఉన్న అతని చేష్టలకు అభ్యంతరం చెప్పకూడదు. చెప్పినా వినిపించుకోడు, పట్టించుకోడు. అందువలన గుంటలు పడిన కళ్ళనప్పగించుకొని లేచి కూర్చుంది. అతను పెద్ద పెట్టున నవ్వాడు. చాలా రోజుల నుంచి నిన్ను పట్టి వేధిస్తున్న సందేహానికి అప్పుడు సమాధానమిచ్చేటందుకు నిరాకరించినా ఇప్పుడు సమాధానం ఇస్తున్నాను విను. ఇది సామాన్యులు చేరలేని భూతగృహం. ఇక్కడ నివసించేది భూతప్రేత పిశాచాలు. ఈ ఆస్థానాన్ని పాలించేది నేను. నా పేరు కామదాసు. ఇక్కడ ప్రేతాలకు అధిపతిని. అందమైన అమ్మాయిని తెచ్చి ఇక్కడ స్వేచ్ఛగా అనుభవించి పగ తీర్చుకోవటం అలవాటు. నాకు స్త్రీ జాతి అంటేనే పరమద్వేషం. అందుకే నీలాంటి స్త్రీలను చిన్న చూపు చూస్తాను. ఇక్కడ తిరిగే స్త్రీ పురుష భేదం లేని పిశాచాలు నా ఆప్తులు. వాళ్లకు నేను పతిని. నీలోని మాంసం హరించిపోయింది. ఎండిన ఎముకలు గూడై నిలిచావు. నీలోని రక్తం ఇంకిపోయింది. నీవు బ్రతికి ఉన్న మానవులకే కాదు, చచ్చి పిశాచాలైన మాకు పనికిరావు. ఆఖరుసారిగా నీ మీద కసి తీర్చుకొని నిన్నెక్కడి నుంచి తరిమేస్తాను అని ఆమె వంటి మీద చీరను చించి చీలికలు చేసి ఎప్పటిలాగే ఆమెను రక్కుతూ గీకుతూ హింసించుతూ పగ తీర్చుకున్నాడు కామదాసు. మయూరి స్పృహ తప్పి పడిపోయింది. కామదాసు పక్కపక్క నవ్వాడు. ఇద్దరూ ఒకేసారి భూతగృహం నుంచి మాయమయ్యారు. దయామయుడు స్వర్ణలు కలిసి వెళ్ళాక చెట్టు కిందనే కూర్చొని గుర్రాలను చూసుకుంటున్న సమిధకు ఫలాల కొరకు వెళ్ళిన వాళ్ళు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో విసుగు అనిపించింది. తమ వాళ్ళు వెళ్ళిన వైపే చిన్నగా నడిచి వెళుతున్నది. 10 అడుగులు వేసిందో లేదో పొడుగాటి తాడు ఆమెకు చుట్టుకొని సర్పంగా మారింది. సమిధ పెద్ద పెట్టున అరిచి మూర్ఛపోయింది. ఆ వెంటనే మాయమైంది. అడవిలో అంతర్ధానమైన సమిధ కన్నులు తెరిచి చూసేసరికి గట్టిగా కొండరాతితో కట్టబడి ఉన్న చదరపు కట్టడం మధ్యన పడి ఉంది. తనను ఎవరు ఎందుకు అక్కడికి తీసుకువచ్చింది బోధపడలేదు. విసురుగా లేచి నిలబడింది. తన చుట్టూ ఉన్న కొండరాతి కట్టడం తప్ప వేరొకటి ఏదీ లేదు. ఎవరిదా నిర్ణీత ప్రదేశం? ఎందుకు ఎవరు తనను బంధించి తీసుకువచ్చారు అని లోలోన ప్రశ్నించుకుంది సమిధ. ఎంత ఆలోచించినా సమాధానం చిక్కలేదు. ఫలాల కోసం వెళ్ళిన దయామయుడు స్వర్ణలు తన కోసం ఎంత వెదుగుతున్నారో. గుర్రాలేమైనాయో. మనస్సు పరిపరి విధాలా పోతున్నది. కొద్ది క్షణాల తదనంతరం సమిధ కళ్ళ ముందు మెరుపు మెరిసింది. ఆమె ఆ కాంతికి స్పృహ తప్పి పడిపోయింది. ఆ మరుక్షణము ఆమె చుట్టూ ఉన్న రాతి కట్టడం నుంచి ఆమెను నీడలాగా ఉన్న ఎవరో వ్యక్తి పూజామందిరంలోకి చేర్చాడు. స్పృహ తప్పి పడి ఉన్న సమిధను క్షుద్రదేవత పాదాల ముందు వెల్లికిలా పడుకోబెట్టారు. ఆ ప్రక్కనే భారీ ఎత్తున పూజలు చేస్తున్న రుద్రకేసరుడు పెద్ద పెట్టున నవ్వాడు. సమిధ చుట్టూ మంత్రదండం తిప్పి ఏవేవో మంత్రాలు చదివాడు. క్షుద్రదేవత పాతోదకంతో సమిధకు స్నానం చేయించాడు. కొన్ని పక్షుల తలలు నరికి వాటి రక్తంతో సమిధ శరీరంను శుభ్రపరిచాడు. అనంతరము పరిచారికల్ని సృష్టించి సమిధను వాళ్లకు అప్పగించి వెంటనే స్నానం చేయించి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు రుద్రకేసరుడు.
మంత్రదండంతో సృష్టించబడిన దాసీలు సమిధ చేత స్నానం చేయించి తీసుకువచ్చి రుద్రకేసరుడి ఎదుట క్షుద్రదేవత చెంత పడుకోబెట్టారు. రుద్రకేసరుడు తన ఇష్టదేవత క్షుద్రదేవతను అనేక రీతులా కొనియాడాడు. ఆ మంత్రజలాన్ని సమిధ మీద చల్లాడు. క్షుద్రదేవత పాదాల ముందున్న కుంకుమను తీసి సమిధ నొసట పెట్టాడు. ఆ మరుక్షణంలో గర్వం అతన్ని నిలువంతా నిండింది. పూజామందిరం ప్రతిధ్వనించేటట్లు విరగబడి నవ్వాడు. చేతబట్టిన మంత్రదండం సమిధ చుట్టూ తిప్పి లే అన్నాడు. సమిధ లేచి కూర్చుంది. రుద్రకేసరుడు చిత్రంగా ఆమెను చూస్తున్నాడు. సమిధ చుట్టూ పరికించి చూసింది. ఎదురుగా చాలా ఎత్తున నిలబడి అలంకరించబడి ఉన్న క్షుద్రదేవత విగ్రహానికి చేతులెత్తి నమస్కరించింది. ఆ వెంటనే అవతలగా పీఠం మీద కూర్చొని ఉన్న రుద్రకేసరుని పాదాలకు సాష్టాంగ నమస్కారాలు అందచేసింది. రుద్రకేసరుని సంతోషం వర్ణనాతీతమైంది. తన ముందు సాష్టాంగ నమస్కారం చేసిన సమిధను చిరునవ్వుతో ఆప్యాయంగా భుజాలు పట్టుకొని లేవనెత్తాడు. సమిధ రెప్పవాల్చకుండా రుద్రకేసరుణ్ణి చూస్తున్నది. ఆమెలో ఇప్పుడు గతస్మృతులు లేవు. సర్వ ప్రపంచము తన ఎదురుగా ఉన్న దేవి విగ్రహము రుద్రకేసరుడు గుహ అనే ఆమె నమ్మిక. నేను నీ అన్నను గుర్తుకొచ్చిందా అని మంత్రదండం చూపించాడు రుద్రకేసరుడు. ఆ మాత్రం తెలియదా అన్నా? నాకు అంతా స్ఫురణకు వచ్చింది చిరునవ్వుతో అంది సమిధ. రుద్రకేసరుడు శరీరం తేలిక చేసుకున్నాడు. ఆమె కొరకు ప్రత్యేకించి వసతి గృహం గుహలోనే ఒక పక్కన అప్పటికప్పుడే నిర్మించి సముద్రం అందులో ఉంచాడు. ఆమెకు సపర్యలు చేయటానికి అండగా ఉండేటందుకు 2 పరిచారికలను సృష్టించాడు. ఆ 2 పరిచారికలకు రాజీ, సోజా అనే నామకరణం చేశాడు. ఆ 2 ఎలాంటి స్థితి యందు తన అనుమతి లేకుండా సమిధ విశ్రాంతి భవనం నుంచి రాకూడదని శాసించాడు. పరిచారికలు సమిధ తమకై ఏర్పాటు చేయబడిన మందిరంకు పంపబడిన మీదట ఆనందంతో తృప్తి కొద్దీ క్షుద్రదేవతకు నమస్కరించాడు. తల్లి, నీ పూజ నిమిత్తం నీ సందేశానుసారం వ్రతం పూర్తి చేసే వరకు చెల్లెలుగా ఒక కన్యను సాధించి తెచ్చాను. రేపటి నుంచి పూజల్ని ప్రారంభించడానికి అనుజ్ఞ దయచేయి తల్లి అన్నాడు. కావలసింది నిత్యం దేవీ పూజ నిమిత్తం రోజునకు 200 అడవి కిన్నెర పూలు ఆమె చేతనే తెప్పించాలి తిరిగి అని మీసం సవరించుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు రుద్రకేసరుడు. ఆశయం సిద్ధించేటందుకు అవసరమైన అడవి కిన్నెర పూల కొరకు నాగులేటి కొండ పక్కన మంత్రశక్తి ఆధారంగా అడవి కిన్నెర పూల తోటను పెంచుతున్నాడు రుద్రకేసరుడు. ఆ తోటలో ఎవరూ ప్రవేశించకుండా భూతాలని చుట్టూ కాపలా ఉంచాడు. అక్కడికి చేరాలంటే రుద్రకేసరుని అరచేత చిక్కుతారు. వాళ్ళు రక్షించబడినా శిక్షించబడినా రుద్రకేసరుని మీదే ఆధారపడి ఉంటుంది. అంతవరకు ఆ ప్రయత్నం నెరవేరినందుకు ఆనందించాడు తనలో తాను. క్షుద్రదేవతకు సాష్టాంగ ప్రమాణం చేసి ఆమె పాదాలు తన కళ్ళకు అద్దుకున్నాడు. అక్కడ నుంచి ఆనంద పారవస్యంతో మంత్రదండం చేతబట్టి పూజామందిరం నుంచి వెలుపలకు వెళ్ళాడు. మంత్రదండం సహాయంతో పూజామందిరాన్ని మూసివేశాడు. అనంతరము చక్కని చుక్కనొకదాన్ని సృష్టించుకొని ఆమె చేత తన ఆనందం కొరకు నృత్యం చేయించుకున్నాడు మాంత్రికుడు రుద్రకేసరుడు. అమృత కలశం 15వ భాగం సమాప్తం. రేపు కథలో 16వ భాగం విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.